పర్లేదు, వన్ టైం వాచబుల్ అంతే. ఇలాంటి ఫ్యామిలీ కూడా ఉంటారా అంటే పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఫారెన్ పిచ్చోళ్ళు, హ్యాపీగా చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్న ఎలా అయితే ఉందో ఇది కూడా అంతే. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అసలు తగ్గేదిలే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూ సినిమా చూస్తా. అత్త క్యారెక్టర్ అయితే కుమ్మేసింది, భలే కొట్టింది. హీరోయిన్ హీరో పెళ్లి కాని ప్రసాద్ సూపర్ హిట్. చూసారు కదా సినిమా, ఎలా అనిపిస్తుంది? సినిమా అయితే చాలా బాగుందండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ అనేదే లేదు. అసలు చాలా మంచిగా తీశారు. స్టోరీ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. థియేటర్లో ఆడియన్స్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నాం, అందరూ చాలా రిలాక్సింగ్గా ఉంది. చూసిన తర్వాత ఇన్ని రోజులకు మంచి కామెడీ సినిమా చూసాం అని చెప్తూనే ఉన్నారు. మేమైతే అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూడాల్సిన సినిమా. మన ఇంటర్ వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకొని ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఒక 2 గంటలు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని చెప్పిన మర్చిపోవాలంటే ఖచ్చితంగా వచ్చి సినిమా చూడండి. హ్యాపీగా నవ్వుకోవచ్చు భయ్య, హ్యాపీగా నవ్వుకోవచ్చు. స్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే అసలు అందరూ ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాల్సిన సినిమా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇలా మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మూవీస్ అన్ని ఇంకా తీయగలుగుతారు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి వస్తున్న ఎలా అయితే ఉందో ఇది కూడా అంతే. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అసలు తగ్గేదిలే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూ సినిమా చూస్తా. ఈరోజు బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? అది చాలా బాగుంది. వీకెండ్ మంచి రిలీఫ్, ఫ్యామిలీతో హ్యాపీగా పిల్లలు అంత బాగా చూడొచ్చు. వీకెండ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుందా? పర్లేదు, వన్ టైం వాచబుల్ అంతే. కామెడీ ఉందా? పర్లేదు, మరీ అంత పీక్స్ లేదు కానీ పర్లేదు, చూడొచ్చు. ఇబ్బందికరంగా ఏం లేదు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? కామెడీగా ఉందా? కామెడీ ఉంది, ఎమోషన్స్ అన్ని బాగున్నాయి. బాగుంది సినిమా, ఓవరాల్ గా బాగుంది సినిమా. ఫ్యామిలీకి సంబంధించి, మ్యారేజ్ కి సంబంధించి. పెళ్ళికని ప్రసాద్ కదా, మరి ఇంకేం సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది, సప్తగిరి యాక్టింగ్ బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. అతను హీరో కంటే కమెడియన్ గా చాలా బాగుంటారు కదా, అతను బాగా చేస్తారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు సినిమా, చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది, పర్లేదు, వన్ టైం వాచ్. కానీ సెకండ్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ అలాగ వెళ్తుంది, అలాగా హై అయ్యి సెకండ్ హాఫ్ అంతా మన బాగానే ఉంది. ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఈజీగా చూడొచ్చు ఫ్యామిలీతో. అంటే ఇలా కూడా ఉంటారా, ఇలాంటి ఫ్యామిలీ కూడా ఉంటారా అంటే పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఫారెన్ పిచ్చోళ్ళు, హ్యాపీగా చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఎంటర్టైన్మెంట్ పర్లేదు. అదిరింది భయ్య, సినిమా అయితే అదిరింది. అత్త క్యారెక్టర్ అయితే కుమ్మేసింది, భలే కొట్టింది. హీరోయిన్ హీరో పెళ్లి కాని ప్రసాద్ సూపర్ హిట్. చాలా బాగుంది. స్టోరీ డైలాగ్స్ ఎక్సలెంట్. అసలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సప్తగిరి గారికి ఇది కంబ్యాక్ అనే చెప్పొచ్చు. సినిమా అయితే అదిరిపోయింది. అందరూ చూడండి, ఫ్యామిలీస్ తో చూడండి. సినిమా చూసాక బ్యాచిలర్స్ అందరికి పెళ్లి అయిపోతుంది. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ కామెడీ అయితే ఎక్సలెంట్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎంటర్టైనర్ కూడా. పెద్ద ఫ్యామిలీ బాగా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. అంటే ఎక్కడో సెటిల్ అవ్వాలనుకుంటారు కదా. అంటే కామెడీ ఏ టైప్ లో కామెడీ ఉంది? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఎంటర్టైన్మెంట్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఫైట్ ఉంటుంది, ఫ్యామిలీ ఫైట్ ఉంటుంది, అది బాగుంటుంది.